హాయ్ ఫ్రెండ్స్, మా దగ్గర ఇప్పుడు వర్షం వస్తుంది. ఫుల్ జోరు వాన, చాలా మంచిగా అనిపిస్తుంది వెదర్ అయితే. అబ్బా, మట్టి వాసన అయితే సూపర్ వస్తుంది. చాలా రోజుల తర్వాతనైతే వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా. అబ్బా, హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పొద్దున్న ఇంకా ఈరోజు యోగా డే కాబట్టి ప్రాక్టీస్ డే అంట. నేనైతే ఇక మార్నింగే నాకు వచ్చినంతలో ఎక్సర్సైజ్ అయితే చేసుకుంటున్నాను. అఫ్కోర్స్ చాలామంది నార్మల్ పర్సన్స్ ఏంటంటే ఎక్సర్సైజ్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళకి బాడీ కంఫర్టబుల్గా ఉంటుంది. కానీ మాకు అట్లా కాదు కాబట్టి ఉన్న కొద్దిపాటి ఫ్లెక్సిబిలిటీతోనే మేమైతే కొంత నేనైతే ఎక్సర్సైజ్ అయితే ఇట్లా చేసుకుంటాను డైలీ మార్నింగ్. ఏంటంటే వెయిట్ లాస్ అవ్వడంతో పాటు అండ్ బాడీ కూడా యాక్టివ్గా ఉంటుంది. ఏదో ఒకటి మనకు హెల్త్ పరంగా ఎలాంటి ఇష్యూస్ రాకుండా ఉండాలంటే ఎక్సర్సైజ్ అయితే ఖచ్చితంగా వేయాలని చెప్పేసి అయితే నేనైతే చేస్తూ ఉంటాను. అఫ్కోర్స్ నాకు రైట్ హ్యాండ్ సరిగా పనిచేయదు, కానీ ఏదో అట్లా నేనైతే చేస్తూ ఉన్నా. కానీ ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేస్తేనంట వెయిట్ లాస్తో పాటు మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్గా అయిపోతుందంట. అండ్ ఆరోగ్యం పరంగా కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయంట. ఏంటంటే బాడీ మూమెంట్స్ ఎక్కువగా ఉంటే మన బాడీలో ఎక్సర్సైజ్ అనేది బాగా చేస్తూ ఉంటే బ్లడ్ సర్క్యులేషన్ కానీ మజిల్స్ గెయినింగ్ కానీ అన్ని విధాలుగా బాగుంటుందని విన్నాను. సో నాకు వచ్చినంతలో నేనైతే కొంచెంగా ఎట్లయితే ఈజీగా ప్రాసెస్తో చేసేటి, కూర్చొని చేసేటి అయితే చేస్తూ ఉంటాను. మా మమ్మీ అయితే ఇంకా సపోర్ట్ ఇస్తూ ఉంటుంది ఏ విషయంలో కానీ. నాకు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేసుకుంటే నేను కొంచెం లావుగా ఉంటాను. అంటే నేను ఫుడ్ ఎక్కువ ఏం తినను, కానీ జెన్యూన్ అంటే వారసత్వంగా వస్తుందంట కదా. మా ఇంట్లో మన మమ్మీ, డాడీ, మా తాత, మా నాన్నమ్మ, మా అమ్మమ్మ, మా అక్కడ సైడ్ అందరూ ఇట్లనే ఉన్నారు. అందుకే నేను కూడా కొంచెం అంటే హెవీ వెయిట్గా ఉన్నాను. ఎక్సర్సైజ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా బ్రష్ చేసుకుంటున్నాను. అఫ్కోర్స్ మనకు ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే చాలామంది అంటూ ఉంటారు లావు ఉన్నామంటే ఇంకా బాగా తింటారేమో వాళ్ళు అన్నట్టుగా చాలామంది అనుకుంటారు. కానీ అసలు నిజం చెప్పాలంటే లావు ఉన్న వాళ్ళు చాలా తక్కువనే తింటారు. ఎవరో కొంతమంది తింటారేమో, కానీ నేనైతే చాలా తక్కువ క్వాంటిటీనే తింటాను. కానీ నా బాడీ మూమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి నేనైతే తక్కువనే తింటాను. కాకపోతే ఏంటంటే మా వారసత్వంగా వస్తున్నటువంటి కారణం వల్ల ఇట్లయితే జరిగిపోయింది అనమాట. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్కువ శాతం వీల్ చైర్ ఇంట్లో అయితే అస్సలు యూజ్ చేయను. వీల్ చైర్ ఇంట్లో ఎందుకు యూజ్ చేయనంటే నాకు ఆల్రెడీ నేను లావుగా ఉన్నాను. ఇంకా ఆ మాత్రం కూడా నా బాడీకి కొంచెమైనా నేను వర్కౌట్స్ అవి ఇవ్వకపోతే చాలా కష్టమవుతుంది కదా. అందుకని చెప్పేసి నేనైతే ఇంకా డైలీ నాకు తెలిసినంత వరకు నేను ఫ్లోర్ వాకర్ని. సో నేను సాధ్యమైనంత వరకు నేను నాకు తోచినంతలో ఇంట్లోనే ఏదో ఒకటి అయితే చేసుకుంటూ ఉంటాను. నా ఇంట్లో వర్క్ కూడా అన్నీ చేస్తాను. ఎక్కువ శాతం నేను ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదని అనుకుంటా. అందుకని చెప్పేసి సాధ్యమైనంత వరకు కష్టపడుతూనే ఏదో ఒకటి చేస్తూనే ఉంటా. ఇంకో విషయం ఏంటంటే చాలామంది అనుకుంటారు నేను వీల్ చైర్లో కూర్చుంటే మాత్రం నాకు అది నిజంగా కొన్ని పనులు అయితే అస్సలు చేసుకోరాదు. నేను ఇంట్లో నార్మల్గా కింద ఉంటేనే అన్ని పనులు చేసుకోగలుగుతా. అంటే తల దువ్వుకోవడం కానీ, కొంచెం రెడీ అవ్వడం కానీ ప్రతి ఒక్కటి కూడా అట్లనే చేస్తూ ఉంటాను అనమాట. ఇంకా నేను ఇదైతే బిగ్ బాస్కెట్లో కొన్ని ఆర్డర్ చేసినాను. ఈ ప్రోడక్ట్స్ అయితే ఆ బిగ్ బాస్లో బ్యాగ్ అయితే చాలా బాగుంది. ఇట్లా మన పేపర్తో చేసినట్టు బ్యాగు, కానీ చాలా బాగుంది. ఏంటంటే దేవుని సామాన్ ఎక్కువ బుక్ చేసుకున్నాను. ఇవి ఒత్తుల ప్యాకెట్, అంటే ఇందులో 1000 ఉంటాయంట ఒత్తులు. ఒక 30 రూపాయలకు ఒకటి నేను బిగ్ బాస్కెట్లో 2 కొనుక్కున్నాను. ఇంకా ఇక్కడ బయట షాపులలో ఎట్లా అంటే దాని మీద ఎంత రేటు ఉంటే అంతనే ఇస్తారు, కానీ మన ఆన్లైన్ ప్రాసెస్లో ఏంటంటే కొంచెం డిస్కౌంట్ అది ఇస్తారు. సో నాకు ఒక్కొక్కసారి నేను బయటకి ఎప్పుడో కానీ వెళ్ళను. అందుకని చెప్పేసి ఇంట్లో ఉండే నేను ఎక్కువ శాతం నేను ఆన్లైన్లోనే కొనుక్కుంటాను. ఎవరి ఫేస్ వాష్ చూద్దాం ఒకసారి, నాకు కూడా బాగా పింపుల్స్ ఉన్నాయని చెప్పేసి నీము ఫేస్ వాష్ అయితే నేనైతే ఆర్డర్ తీసుకున్నాను. ఇదేమో ధూప్ స్టిక్స్ అండి. ధూప్ స్టిక్స్ ఇది వచ్చేసి 50 ఉంటాయంట. ఎంత లేదన్నా నాకు 2 ప్యాకెట్స్ తీసుకున్నాను. ఎంత లేదా ఒక 2-3 నెలలు అయితే ఖచ్చితంగా అయితే వస్తాయి. ఇవైతే నేను కొనుక్కున్నాను. మా డాడీ అయితే ఇంట్లో చూస్తూ ఉంటాడు, ఏం కొన్నారు అంటారు. కానీ నేను ఎక్కువ శాతం మా ఇంట్లోకి యూజ్ అయ్యేటివి ఉంటాయి. ఇదేమో ఆయిల్ ప్యాకెట్,
ఏంటంటే రోజుకు దీపారాధన కోసం అని చెప్పేసి మంచి పూజ దీపం నూనె అంటాను, నేను ఆన్లైన్లో కొనుక్కున్నాను. ఇదైతే ఖాళీ బ్యాగ్, కానీ బ్యాగ్ మాత్రం చాలా మంచిగా ఉంది. ఇది మ్యాంగో సీజన్ కాబట్టి మ్యాంగోకి సంబంధించి పోస్టర్ అయితే వేసారు. చాలా చూడడానికి అయితే చాలా బాగుంది బ్యాగు. ఇంకా ఇవైతే ప్రోడక్ట్స్ అన్నీ ఇంకా ఇట్లా మేము రెడీ అయితే పెట్టుకున్నాను. నాకు ఇంతకుముందు తెలియకపోతుండే ఫేస్ వాష్ చేస్తే మన స్కిన్ చాలా బాగుంటుందని చెప్పేసి మీ మధ్యలో తెలుసుకున్నాను. అందుకని చెప్పేసి నేనైతే ఈ ఫేస్ వాష్నే నేను వాడుతున్నాను. నాకు ఏంటంటే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉండేవి. ఈ మధ్య నేను క్లీన్ అండ్ క్లియర్ది ఫేస్ వాష్ వాడుతున్నా. సో నాకు అవన్నీ ఏం లేకుండా వెళ్ళిపోయినాయి. మా మమ్మీ అయితే ఇంకా కట్ చేస్తుంది, ఆయిల్ ప్యాకెట్ కట్ చేసి మళ్ళీ అందులో అయితే డబ్బాలో పోస్తుంది. సో ఎందుకంటే దేవుడి దగ్గర పెట్టుకోవడానికి మంచిగా ఈజీగా కుండీల్లో కూడా, దీపం కుండీల్లో కూడా పోసుకోవడం కనుక చాలా మంచిగా ఉంటుందని చెప్పేసి నేనైతే డబ్బాలోనే ఇవ్వమని చెప్పిన. మా మమ్మీ వేరే రకం బాక్స్లో పోస్తాను కదా, నేనైతే ఇంట్లో పోయమని అయితే చెప్పిన. మా మమ్మీ అయితే వస్తుంది, మా అక్క అయితే డబ్బా పట్టుకుంది ఎందుకంటే జారిపోతుందని చెప్పేసి. మా ఇంటి ముందు అయితే మా వదిన ముగ్గేసింది. ఇది మా ఇంటి ముంగటి వ్యూ. మాకైతే పొద్దున టైంలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. అంటే పక్కనే అంగన్వాడీ స్కూల్ ఉంటుంది. పిల్లలు అయితే వామ్మో ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కదా, మామూలుగా కాదు, ఒకటే అరుపులు అనమాట. ఏడుస్తుడు మొదలెడితే ఒక్కొక్కరు 2 గంటలు 3 గంటల నుంచి పొద్దున్న స్టార్టింగ్ నుంచి స్కూల్ క్లోజ్ అయ్యేదాకా ఏడుస్తూనే ఉంటారు అనమాట. ఒక్కొక్కసారి పిచ్చిలు వేస్తుంది, ఏంద్రా ఆయన ఈ ఏడుపులని. ఒక్కోసారి అనిపిస్తుంది పోనీలే పాపం వాళ్ళని ఏం చేయలేమనుకుంటూ అనిపిస్తుంది. ఇంకా నేనైతే ఇట్లా అన్నీ చూస్తూ ఉంటూ ఇట్లా అయితే ఉన్నాం. ఈరోజైతే నాకు చాలా మంచిగా అనిపిస్తుంది, కానీ విపరీతమైన ఎండ ఉందనమాట. నిన్న ఏమైందంటే సాయంత్రం పూట అనమాట. మాకు సాయంత్రం 5 గంటల నుంచి వెళ్ళి ఇంకా ఇట్లా వాటర్కి వస్తుంటారు ఎక్కువ. సాయంత్రం కదా, ఇంకా జనాలు అందరూ డ్యూటీ నుంచి వస్తారు, పనుల నుంచి ఎవరి పనుల మీద వాళ్ళు కంప్లీట్ చేసుకొని వస్తారు. ఇంకా సాయంత్రం పూట నిన్న సాటర్డే కాబట్టి జనాలు కూరగాయలు కూడా చాలా తక్కువ మంది పెట్టిరు. సండే రోజు ఎక్కువ పెడతారు, ఎందుకంటే సండే రోజు అందరు మార్కెట్ చేసుకుంటామని చెప్పేసి కూడా సాటర్డే ఎక్కువ రారు, జనాలు తక్కువ వస్తారు. కానీ చాలా ప్రశాంతంగా ఉంటుంది. వామ్మో గొడవలు అవుతాయి ఒక్కొక్కసారి కూరగాయలకి, వామ్మో మొత్తం బీప్ సౌండ్స్ అనమాట. నాయన వినలేని మాటలన్నీ అంటూ ఉంటారు. అదైతే మస్తు. ఒక్కొక్కసారి నాకు ఏదైనా ఇంపార్టెంట్ కాల్ వచ్చింది అనుకో, ఆ గొడవలలో నేనైతే కాల్ లిఫ్ట్ అయ్యాను, ఎందుకంటే అవన్నీ మాటలు వాళ్ళకి వినిపిస్తాయి, ఏమనుకుంటారో అని చెప్పేసి నేనైతే అసలు లిఫ్ట్ అయ్యాను. ఇదైతే సాయంత్రం మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది. నిజం చెప్పాలంటే నాకు పొద్దున కంటే సాయంత్రమే మంచిగా అనిపిస్తుంది అనమాట. మా ఇంట్లో మేము పెద్దగా టీవీ కూడా ఎక్కువ చూడము, ఎక్కువ శాతం బయటనే ఉంటాము. వాటర్ దగ్గర అందరు కూరగాయల వాళ్ళు ఎవరో ఒకరు జనాలు ఎప్పటికీ మా ఇంటి ముందు ఎప్పటికి ఉంటారనమాట. మాకైతే ఇంకా టైం పాస్ అని కాదు కానీ ఒక అలవాటు అయిపోయింది. ఇక ఇదేమో నిన్న మధ్యాహ్నం కర్రీ ఫుడ్ అయితే తింటున్నాను. నిన్నైతే మా అమ్మ గోకరకాయ కర్రీ వేసింది. మా తెలంగాణలో అయితే గోకరకాయ అంటాము, ఆంధ్ర వాళ్ళు అయితే గోరుచిక్కుడు అంటారు. కర్రీ అయితే వేసింది, నేనైతే తింటున్నా. నేనైతే వాయిస్ ఓవరు ఇక్కడ మా వాటర్ ప్లాంట్ దగ్గరనే కూర్చొని ఇస్తుంటా. జనాలు అందరూ మాట్లాడుతుంటారు, అది ఇదన్నీ వస్తుంటాయి. నిన్న సాయంత్రం మా అల్లుడు సర్ప్రైజింగ్గా నాకు చాక్లెట్ కొనుక్కొచ్చిండు. చూడడానికైతే చాలా మంచిగా ఉంది. చాక్లెట్ అయితే చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్న ఐస్ క్రీము సూపర్ ఉంది టేస్ట్ అయితే. నేనైతే ఐస్ క్రీమ్ చూస్తే చిన్నపిల్లని అయిపోతా. ఇక అటు గిరాకీని అటు జనాలను అందరిని చూసుకుంటా మెల్లమెల్లగా ఐస్ క్రీమ్ అయితే తింటున్నా. టేస్ట్ మాత్రం మస్తుంది. ఫస్ట్ టైం వాళ్ళు నా కోసం చెప్పకుండా సర్ప్రైజింగ్గా కొనుక్కొచ్చిన ఐస్ క్రీమ్ కాబట్టి చాలా ఎంజాయ్ చేసిన. ఈవినింగ్ అయితే నేను ఇట్లా ఐస్ క్రీమ్ తింటున్నా. ఈరోజైతే నిన్నైతే అసలు చాలా చాలా విపరీతమైన ఎండలు, ఉబ్బరం అయితే అట్లా మస్తుండే. కానీ లక్కీగా ఏంటంటే వర్షం కొట్టుడు స్టార్ట్ అయిందబ్బా. నిన్నైతే ఎంత మంచిగా అనిపించింది అనుకున్నా, నాకైతే మస్తు అనిపించింది. ఇది సాయంత్రం 6:30-7 గంటల టైంలో అనమాట. ఇంకా జనాలు వాటర్కి అయితే ఇట్లా వస్తున్నారు. మా మమ్మీ ఆకులు కట్టలు కడుతుంది. మేము ఆకులు అమ్ముతాం అనమాట, తమలపాకు ఆకులు. మా చిన్నప్పటి నుంచి కూడా మా అమ్మమ్మ అమ్మేదంట. ఇక మా అమ్మమ్మ తర్వాత మా మమ్మీ అమ్ముతుంది. మా దగ్గర ఎప్పటికీ ఆకులు ఉంటాయి. తమలపాకులు పూజలకు కానీ ప్రతి ఒక్కదానికి రోజు కొనుక్కోబోతూ ఉంటారు. ముసలాళ్ళు అయితే బాగా కొనుక్కుంటారు. ఇంకో విషయం ఏంటంటే మా దగ్గర అస్సాం వాళ్ళు చాలా ఉంటారనమాట. అస్సాం వాళ్ళు
చాలా కొనుక్కొని తింటారు. వాళ్ళైతే అసలు డైలీ 2-3 కట్టలు తింటారు. ఇప్పుడైతే సాయంత్రం వర్షం అయితే మంచి గాలులతో వర్షం అయితే ఫుల్గా వచ్చిందనమాట. ఇక ఉరుములు మెరుపులు వర్షము ఆహా మస్తు అనిపించింది అనమాట. అసలు నాకు అసలు ఇన్ని రోజులు ఉబ్బరానికి ఎండకి ఎంత అయితే తల్లడిల్లినామో ఒక్కసారిగా వర్షం రాగానే ఇంకా మాటల్లో చెప్పలేము. చాలా 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 ఎక్సైటింగ్గా అనిపించింది, చాలా కూల్గా అనిపించింది. మా ఇంటికి వర్షం అయితే ఇంక ఇట్లా మెల్లమెల్ల అయితే మొత్తం మొదలైపోయింది. ఇక్కడ అందరూ కూర్చుంటారు కదా కూరగాయల వాళ్ళు వెంటనే లోపలికి వెళ్ళి షెడ్లు ఉన్నాయన్నమాట లోపల కూరగాయల మార్కెట్కి సంబంధించి. ఆల్రెడీ నేను ఒకసారి ఆ మార్కెట్ షెడ్కి సంబంధించి ఒక వీడియోలు అయితే పెట్టిన, లాస్ట్ వీక్లో వీడియోలు ఉండొచ్చు, చూడొచ్చు. అయితే అందరూ లోపలికి వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూరగాయలు కొన్ని వాటిపైన ఇట్లా సంచులు అవి అన్ని. ఫ్రెండ్స్ మా దగ్గర ఇప్పుడు వర్షం వస్తుంది, ఫుల్ జోరు వాన, చాలా మంచిగా అనిపిస్తుంది వెదర్ అయితే. అబ్బా మట్టి వాసన అయితే సూపర్ వస్తుంది. చాలా రోజుల తర్వాతనే అయితే వర్షాన్ని ఎంజాయ్ చేస్తున్నా. అబ్బా ఏం ఎండలు రా బాబోయ్, మామూలుగా లేవన్నమాట ఎండలు. ఇట్లా రోడ్ మీద గుడ్డేస్తే 5 నిమిషాలలో అది ఆమ్లెట్ అయినట్టు ఉండే నిన్న మొన్నటి దాకా. ఈ రోజు ఇంతకుముందు కూడా దాకా అట్లే ఉంది. ఇంతకుముందే ఐస్ క్రీమ్ తిన్నా, అప్పుడు కూడా ఇప్పుడు ఏమనిపించలేదు. అది తినడం అయిపోగానే స్టార్ట్ అయిందనమాట. నాకైతే మస్తు క్రేజీ అనిపించింది. ఇక మా ఇంటి ముందు మార్కెట్ అని చెప్పిన కదా, జనాలు అందరూ ఇక్కడ ఉన్న వాళ్ళంతా లోపలికి వెళ్ళిపోయారు. లోపల కూర్చొని ఇంకా మార్కెట్ అవి చేస్తారు. వెనకాల సైడు అక్కడ లోపలికి షెడ్లు ఉన్నాయన్నమాట. ఇంకా వర్షంకి వచ్చినప్పుడు లేదా సండేస్ ఎక్కువ మంది జనాలు వస్తున్నప్పుడు లోపల కూర్చుంటారు, లేకపోతేనేమో బయటనే ఇదంతా కూర్చుంటారు అనమాట. ఇట్లా మా ఇంటి ముందైతే ఇట్లా మార్కెట్ ఉంటుంది. ఒక అస్సలు బోర్ కొట్టదు, ఎప్పుడు జనాలు అయితే ఫుల్ ఉంటారు మాకు. ఇంకా సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 9:30-10 గంటల దాకా జనాలు ఫుల్ ఉంటారు. మాకు ఇక వాటర్ ప్లాంట్ ఉంది, వాటర్ అయితే ఇంకా సెల్లింగ్ చేస్తూ ఉంటారు. జనాలు అయితే కొనుక్కోవడానికి వస్తూ ఉంటారు. ఇప్పుడైతే వర్షం కొంచెం తగ్గింది, కానీ ఇక మా ఇంటి ముందు చెట్టు అనమాట. ఈ చెట్టు పువ్వులు మాత్రం చాలా మంచి స్మెల్ వస్తాయి వర్షం కొడితే మాత్రం. ఇది రాధాకృష్ణ చెట్టు అంట. ఒక్కొక్క రాష్ట్రపోలు ఒక్కొక్క పేరు చెప్తుంటారు ఈ చెట్టు పేరు. కానీ ఈ వర్షం పట్టినప్పుడు అయితే మొత్తం పూలు పూస్తాయి. ఇట్లా మొత్తం బతుకమ్మనే అనిపించినంత రేంజ్లో ఉంటాయి అనమాట. మొత్తం పూలు పూస్తాయి. జనాలు అందరూ ఇంకా పూల వాసన కోసం స్పెషల్ వస్తుంటారు. నిన్న మొన్నటి వరకు వాతావరణం అంతా వేడిగా ఉంటుండే కాబట్టి అందరూ చల్లగా ఐస్ క్రీమ్లు అవి తిన్నారు. ఇప్పుడైతే మొత్తం ఇంకా బజ్జీలు బోండాలు వేడిగా తినాలని చూస్తున్నారు.